मामा मुबारक। అందమైన సమాజంలో కార్యక్రమం ఉంటుంది. కావాలి. మన హిందూ వివాహ వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి వేడుకలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఓకే అమ్మేది అంతేనా? రైట్. అయితే భర్త వెంబడే భార్య అడుగడుగులో తోడు మీదుగా ఉంటుంది. అలా భర్త విష్ణు పరమాత్ముడు ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అభివృద్ధిని మాకు అందించో. ఈరోజు ఉదయం ముహూర్తం జీలకర్ర ముహూర్తం వరకు వైష్ణవి ఎవరంటే దొంగల వైష్ణవి. మరి ఇప్పుడు ముహూర్త సమయం. రైట్ రైట్. మీరు నన్ను వినాలే, వాళ్ళని చూడాలి. నన్ను చూడద్దు, వాళ్ళని చూడాలి, నన్ను వినాలి. రైట్. మరి ఒక్కొక్క అడుగుకు ఆ విష్ణు పరమాత్ముని ఏకం విజయ విష్ణుత్వ అన్వేతు అంటూ మొదటి అడుగును ప్రజాపాలన కోసం చూస్తారు. వేసేసి అంటే అప్పుడే రెండు అడుగు చాలా బాగా తీసుకొని అయిపోతాయి. అత్తగారికి తీసుకోవాలి. రైట్. ఓకే. అలాగే రెండవ అడుగును వెయ్యి పూర్ణ విష్ణుత్వ అన్వేతు అంటూ వేస్తారు. అంటే అన్నపూర్ణ కటాక్షం కోసం మేము వేస్తాము. అంటే మాకు మేము విరివిగా తింటూ 10 మందికి పెట్టగలిగే స్తోమతి అన్నపూర్ణ కటాక్షం కలిగింది. అలాగే పిడి ప్రదాయ విష్ణుత్వ అన్వేతు అంటారు. అన్నంతో పాటు చాలా మందికి చాలా ముఖ్యమైనది ధనం. విష్ణు పరమాత్మ మీ భార్య లక్ష్మీదేవి మా గురించి ఒక మంచి రికమెండేషన్ లెటర్ రాయి, మాకు మస్తు పైసలు కావాలి అంటూ భర్త మూడో అడుగు వేయగానే ఆయన ఈ రోజు నుంచి ఫాలో అవుతూనే ఉంది. అది పిడి ప్రదాయం. అలాగే చత్వారి అయ్యో భవాయ విష్ణుత్వ అన్వేతు అంటారు. ధనం ఉంటే సరిపోయిందా, సుఖం కావాలి. నాలుగవ. అలాగే పంచమశుద్ధ్యో విష్ణుత్వ అన్వేతు, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అడుగు. ఇది మాకు ఎటువంటి అంటే మా జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు కలిగినా కూడా వాటన్నింటినీ ఎదుర్కోగలిగే మానసిక శారీరక బలవృద్ధిని కలుగుతుంది. అలాగే ధనము బలము ఇవన్నీ ఉంటే అతి ముఖ్యమైనది ఆరవ అడుగు, చాలా ముఖ్యమైనది. ఏంటి? భార్యాభర్తలకు ఎప్పుడు ఒకరు చూసుకుని నమ్ముకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు బయటకు చేసుకుంటే అప్పుడప్పుడు ఐదు చేస్తారు. మరి సంసారం అంటే ఉగాది పచ్చడి చేసి పురుగు తీపి, మరి దాన్నే దాంపత్య జీవితం అంటారు. అటువంటి దాంపత్య జీవితం కోసం షడ్ ఋతుప్రియో విష్ణుత్వం అనేటువంటి మంచి దాంపత్య జీవితం కోసం మేము 6వ అడుగు వేసాము. ఈ 6 భాగంగానే 7వది సక్సెస్ అవుతుంది. ఏంటది? సప్తాప్య ఈరోజు విష్ణుత్వం అంటే అటు వెళ్ళేవారు
ఇటు దొంగల వారు కనిపించే సంతాన సమృద్ధిని మాకు కలగజేయి అంటూ 7 అడుగులు వేసి ప్రేమానే జీవితంలో అడుగు పెడుతున్న వీరికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఎస్ ధన్యవాదాలు. మా పంతులు గారి కోరిక మేరకు మా కనకరాజ్ సేటును ఎన్నేళ్ళైంది 25 ఏళ్ళు 30 రీసెంట్లీ మ్యారేజ్ ఎక్కువ ఒకటో వాడు వేసేసి అలా నేను నడుస్తుంటే నేను బ్యాక్గ్రౌండ్ పాట పాడతాను. రెండో వాడు చేతిలో చేసి చెప్పినా నన్ను ఎన్నడు విడిపోనని అప్పుడు ఆ సేట అంటున్నాడు ప్రేమ మీద ఒట్టేసి చెప్పినా నేను వీడని జత నేనని ఇలాగే నడుచుకుంటూ వచ్చేది. అలా ఒకటో వాడు ఉరుకుతుండేటు పెళ్లి చేసిన తొందరగా పంపించాలి ఉరుకుతుడు. ఒకటో వాడు వేసేయండి. ఒకటో వాడు ఎస్ నీ జతలో కరెక్టా బాబా మన రెండో మూడో వాడు అలాగే నాలుగో వాడు చేతిలో చేసి చేసుకున్న వాసలు చెరగిపోవని అలాగే వచ్చేసేసి ఇంకొక బాధ్యత ఏంటి మా డాన్సర్స్ కూడా రెడీగా ఉన్నారు. అయ్యా దయచేసి అతిథి దేవోభావ అంటారు. అతిథులందరికీ మనకి వీళ్ళ యొక్క ఎంట్రీ ఒక 15 నుంచి స్వీట్ మెమోరీ మనం అందిస్తున్నాం. ఆ జంటకి ఎవరికి కూడా అంతరాయం కలిగించకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో
అందరికీ కూడా అలాగే. సో ఇంకా ఆలస్యం చేయకుండా మా డాన్సర్స్ వెళ్దామా? రైట్, లెట్స్ వెల్కమ్ ద డాన్సర్స్. అన్న బ్యాక్గ్రౌండ్ అన్న, నా బ్యాక్గ్రౌండ్ అన్న, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇంకా రండి.